శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా యోగించాలన్నా, యోగించని గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని అనుకూలత పెంచుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి 10 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు బలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బాస్ తో గానీ, కొలీగ్స్ తో గానీ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యవసాయదారులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. తండ్రి వైపు బంధువుల వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. శారీరక ఆరోగ్యం గాని, మానసిక ఆరోగ్యం గాని ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కాబట్టి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉంటాం, ఆఫీసులో జాగ్రత్తగా ఉంటాం. దాంతో పాటు పాలిటిక్స్ లో కూడా కేర్ఫుల్ గా ఉండాలి. రాజకీయాల్లో కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే, సూర్యుడి అనుగ్రహం రావాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినాలి. రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకుని తూర్పు వైపు తిరిగి ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు ఆ నీళ్లలో వేసి సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలి. వీటిలో ఏది చేసినా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. మీనరాశి నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూల్లో లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూలు అటెండ్ అయితే అతి కష్టం మీద జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఎంత బాగా వ్యాపారం చేసినా వ్యాపారంలో ఊహించిన స్థాయిలో లాభాలు కనిపించవు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి 5వ స్థానంలో బుధుడి సంచారం వల్ల మీన రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని, వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసల ఆవుకు పెట్టడం, కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళ కుజుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఇది మాత్రం అద్భుతం. 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే బ్రదర్స్ వల్ల గాని, సిస్టర్స్ వల్ల గాని బ్రహ్మాండమైన బెనిఫిట్స్ అనేవి పొందుతారు. మీనరాశి వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఎలాంటి గొడవలు ఉన్నా సరే జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఏవైనా సరే కొనుక్కోవడానికి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి 10 రోజుల్లో బలం ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఏవైనా సరే వీటిని సేల్ చేయటానికి, మంచి రేటుకి సేల్ చేసుకోవటానికి కూడా బలం బాగుంది. ఏదో ఒక విధంగా మనీ కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. బ్యాంక్ లోన్లు కూడా తొందరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. అలాగే ప్రాపర్టీస్ విషయాల్లో ఉన్న శత్రుత్వాలన్నీ కూడా నశించిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ పొందటానికి 3వ స్థానంలో కుజుడు చాలా అద్భుతంగా మీనరాశి వాళ్ళకు యోగిస్తున్నాడు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగించేటప్పుడు తల్లిదండ్రులతో ఉన్న డిఫరెన్సెస్ అన్ని తొలగిపోతాయి. మీ పిల్లలతో ఉన్న డిఫరెన్సెస్ అన్ని తొలగిపోతాయి. తల్లిదండ్రులకి మీకు మధ్యలో గ్యాప్ తగ్గిపోయి అటాచ్మెంట్ పెరుగుతుంది. పిల్లలకి మీకు మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గిపోయి అటాచ్మెంట్ పెరుగుతుంది. తల్లిదండ్రులకు ఇష్టలుగా మారిపోతారు. మీ పిల్లలకి, మీ సంతానానికి ఇష్టలుగా మారిపోతారు.
అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొత్త అవకాశాలు పొందగలుగుతారు. 5వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల మీనరాశి వాళ్ళకి ఎవరికైనా సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది. ఆడపిల్లల వల్ల ఆనందము, ఉల్లాసము మనసుకు కలుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు 5వ స్థానంలో శుక్రుడి వల్ల మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో మీనరాశి వాళ్ళకు 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు, శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి, బుధుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండుమిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు, పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు, పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది. ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు, నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే
భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు, దాన్ని బట్టి ఆచరించాల్సిన పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.